మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కూరగాయల మార్కెట్కు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బతుల సుదర్శన్ వెల్లడించారు. బెల్లంపల్లి పట్టణంలోని ఇటీవల ప్రారంభించిన నూతన కూరగాయల మార్కెట్కు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి కూరగాయల మార్కెట్కు కాకా వెంకటస్వామి చేసేది ఏమీ లేదని, కేవలం కాకా కుటుంబ సభ్యుల మన్ననలు పొందడానికి చైర్మన్ జక్కుల శ్వేత పరితపిస్తుందన్నారు. మరోవైపు మంచినీటి పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధులనే ప్రస్తుతం తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 9 నెలల్లో నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని డబ్బులు తీసుకువచ్చారో లెక్కలతో సహా చూపించడానికి గడ్డం వినోద్ సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. కాకా వెంకటస్వామి గారి పేరును ప్రతిపాదించాలి, దానికి కౌన్సిలర్లు అందరూ కూడా తీర్మానం చేయాలని చెప్పేసి ఆమె మైకులా చెప్పడం మా మనసుకు బాధను కలిగించింది. మున్సిపల్ చైర్మన్ గారు బీఆర్ఎస్ భిక్షతోటి కేసీఆర్ గారు మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి చైర్మన్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 2 రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీలో నిలవకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అయినా కూడా మేము పెద్దగా మా మనసు నొప్పుకున్నా కూడా పెద్దగా విమర్శించదు. కానీ ఇప్పుడు మొత్తము వినోద్ గారి, వివేక్ గారి, వాళ్ళ కొడుకు గారి, ఎంపీ గారి మన్నలను పొందడానికే అక్కడ ఆ ప్రస్తావన తీసుకొచ్చి చైర్మన్ గారు కాకా వెంకటస్వామి గారు చేసిన ఘనత ఏంటో మరి మాకు అర్థం కాలేదు. ఆ మార్కెట్ కోసం ఆ మార్కెట్ 2018లో ఇచ్చినటువంటి డబ్బులను, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు, అదేవిధంగా 2021లో ఇచ్చినటువంటి డబ్బులను మొత్తం మీ ముంగట ఉంచడం జరుగుతాము. కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ నుండి ఈ పరిస్థితుల్లో కూడా అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ, దాంతోపాటు మన గౌరవ శాసనసభ్యులు వినోద్ గారు మొన్నటికి మొన్న బెల్లంపల్లికి మంచిర్యాల నుండి వాటర్ తెప్పిస్తున్నామని చెప్పేసి 61 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్తూ మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది, శిలాఫలకాలు వేయించుకోవడం జరిగింది. ఆ డబ్బులు కూడా గత గవర్నమెంట్లో 29వ తారీఖు 2023లోనే మా తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే వచ్చినటువంటి డబ్బులు. ఇది మీ అందరికీ ఆధారాలతో సహా ఇవ్వడం జరుగుతుంది, మీకు కూడా కాపీ ఇస్తాము. ఈ డబ్బులను 9 నెలలు కాలయాపన చేసి వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్కి ఇచ్చుకోవడానికే ఈ 9 నెలలు గౌరవ శాసనసభ్యులు కాలయాపన చేసి మళ్ళా మేము తీసుకొచ్చిన డబ్బులు అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. ఏ పని చేయకుండా బెల్లంపల్లికి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు, ఈ 10 నెలల్లో ఎన్ని డబ్బులు తీసుకొచ్చారో లిఖితపూర్వకంగా అబ్స్ట్రాక్ట్ చూపించాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అంతేకాదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆలోచనలతోటి స్థానిక అప్పుడున్నటువంటి శాసనసభ్యుల ప్రోత్సాహంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడం జరిగింది 17 కోట్లతో. కనీసము దాన్ని 100 పడకల